అందుకే చాలా ఏళ్ల క్రితం, సుమారు ఒక 50 ఏళ్ల క్రితం అనుకుంటా, ఆ సమయంలో మన జ్యోతిష్మఠ పీఠాధీశ్వరుడు, అప్పటి పీఠాధీశ్వరుడైన శంకరాచార్యుల వారి వద్దకు ఒక ఆయన వచ్చి, నేను చాలా దుఃఖాల్లో ఉన్నానండి అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు అంటే, నేను వ్రజవాసీని అన్నాడు. అంటే బృందావనంలో ఉండేవాడు. ఆయన దర్శనం కోసం ఆయన దగ్గరికి వచ్చారు. ఏమిటి నీకున్న దుఃఖం అంటే, నేను ఎంతో చదువుకున్నాను బాగాను, కానీ నాకు ఏ ఉద్యోగాల్లో సద్యోగాల్లో ఆధారం లేదు, పైగా శరీరానికి ఎప్పుడు ఏదో ఒక రోగం అని. నీ పుట్టక ఏమిటి అన్నాడు. బ్రాహ్మణ పుట్టుకు. బ్రాహ్మణ పుట్టుకు పుట్టి కూడా ఈ ప్రశ్న ఎలా వేయగలిగావు అన్నట్టండి. ఆయన అన్న మాట ఇది. బ్రాహ్మణ పుట్టుక పుట్టి ప్రశ్న ఎలా వేయగలిగావు అని అడిగారు. ఏమిటంటే, బ్రాహ్మణుడికి కంప్లైంట్స్ ఉండకూడదు అన్నాడు. ఎందుకు అంటే, నీకు ఉపనయనం అవుతుంది, అప్పటి నుండి సూర్యుడిని సంధ్యల్లో ఆరాధించుకోవాలి, అర్ఘ్యప్రదానం చేయాలి. ఒట్టు పెట్టావు నువ్వు ఉపనయనం చేసేటప్పుడు, అది మానేసి బతికితే వాడు పరమ పాపాత్ముడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సంధ్యారాధన లేని జీవితం అంత చెత్త జీవితం మరొకటి లేదని, వ్యర్థ జీవనం. మేము ఎక్కడెక్కడో విదేశాల్లో తిరిగాం, ఇంత సంపాదించాం, అది చెప్పుకోవడం గొప్ప కాదు. చెట్ట చివరికి నీ బతుకేమిటి, తర్వాత నీ గతి ఏమిటి, దానికి ఏం చేసుకున్నావు? అందుకు సంధ్యాక్రియ లేకుండా మీరు ఎన్ని గొప్ప డిబేట్లు పెట్టినా లాభం లేదు. కనుక నా సూర్యుడిని ఆరాధించవయ్యా అన్నారు. అయితే వాళ్ళు సంప్రదాయం ప్రకారంగా ముందు వర్ణం అడిగేవారు. ప్రతి వర్ణం వారికి సూర్యారాధన చెప్పేవారు, ఒక్కొక్క పద్ధతిలో. అలా ప్రతి వారికి, స్త్రీలకి, సర్వవర్ణముల వారికి సూర్యారాధన ఉంది, ఎవరి పద్ధతుల వారికి. వీడికి మాత్రం ఒడిగైన దగ్గర నుంచి చచ్చే వరకు కూడా సంధ్యావందనం చేయాల్సిందే. అది అంతేగాని, లేదా నువ్వు సన్యాసాశ్రమం తీసుకుని ఆ నియమాలు పాటిస్తూ ప్రణవోపాసన చేసినప్పుడు వేరే సంగతి. కానీ ఇక్కడ నువ్వు గృహస్థ జీవితం గడుపుతూ మధ్యలో ఏదో ఉపనిషత్తులు చదివేనని చెప్పేసి నువ్వు భ్రష్టుడిపై సంధ్యావందనం చేయడం మానేసి ఇతరుల చేత చేయించడం మానేస్తే వీళ్ళు పతన హేతువులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎందుకు గట్టిగా చెప్తున్నామంటే, చాలామందికి వేదాంతం కన్వీనియంట్గా అనిపిస్తున్న రోజులు ఇది. అందుకే ఈ మాట మాటికి చెప్తున్నాం. కర్మల నుంచి భ్రష్టం అవడానికి వేదాంతం కన్వీనియంట్గా దొరుకుతుంది, ఏం చేస్తాం. కానీ ఇవి జరిగ్గా చేస్తే ఆ వేదాంతం అదే వస్తుంది అక్కడ. మొత్తానికి సంధ్యారాధన యొక్క ప్రాధాన్యం, నువ్వు రోజు ఆ సూర్యభగవానుడికి కాస్త నీళ్ళు ఇచ్చుకో, బాగుపడిపోతావు అని. అలాగే మనకు మదన్ మోహన్ మాలవ్య తెలుసు కదా చాలామందికి, బెనారస్ యూనివర్సిటీ, హిందూ యూనివర్సిటీ స్థాపించిన మహానుభావుడు. మనం ఆయన రుణం తీర్చుకోలేం, హిందువు లేని వాళ్ళు. కాశీక్షేత్రంలో మంచి పండితుడు ఆయన. కాశీలో అసీఘాట్ దగ్గర హరిహరానంద స్వామి అని ఒక సంప్రదాయబద్ధమైన యతీశ్వరుడు ఉండేవారు. ఆయన దర్శనానికి తరచూ వెళ్ళేవారు. ఆయన దృష్టిలో ఆయన విశ్వనాథుడే. ఎందరు మహాత్ములు ఉంటారో కాశీలో మనకేం తెలుస్తుంది. అసీఘాట్లో ఉండేవారు ఆయన. ఆయన వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకునేవారు. అలాంటి మహానుభావుడు. ఆయన వద్దకు ఎవరు ఏ సమస్యకు వచ్చినా అద్భుతమైన పరిష్కారం చెప్పేవారట. ఈ పరిష్కారం రామశరణ్ దాస్ అని మహాత్ములు, రామభక్త సిద్ధులు, తెలుగువారే. వారు స్వయంగా ఆయన దగ్గర విని, ఒకరికి చెప్తూ ఉంటే విని ఆయన గ్రంథస్థం చేశారు ఈ విషయాన్ని. హరిహరానంద బాబు చెప్తున్నది. ఆయన దగ్గరికి ఎవరు ఏ వర్ణం వారు వచ్చినా వారితో ముందు అడిగేవారట, ఏంటి కష్టాలు అయితే ఒక పని చేయి, గంగలో స్నానం చేయి, సూర్యుడికి నమస్కారం చేయి, ఆ గంగ నీరు చేతుల నిండా తీసుకుని ఆ సూర్యుడికి నమస్కారం చేసే నీళ్లు సమర్పణ చేయి, తర్వాత నిరంతరం రామ అని జపం చేసుకో, ఇవి చాలయ్యా నీ బ్రతుక్కి తరించిపోవడానికి అని చెప్పేవారట. నిజంగా వాటితో చాలా సులభమైనది. అది కూడా మనం చేయడం లేదు, అవునా లేదా? ఎందుకంటే మేధావులు అనుకున్నాం, అది వచ్చింది బాధ. అదైనా గట్టిగా పట్టుకుంటే దానితో కూడా తరించిపోగలం. ఇలాగా సులభోపాయం ఆ సూర్యుని ఆ విధంగా చాలా సులభంగా తరించిపోగలం సూర్యారాధన. ఇంతవరకు చెప్పిన సూర్యయోగంలో ఎక్కడైనా కష్టం ఉందా? ఏమీ లేదు. అయితే ఆయన ఇంకో మాట చెప్పారు, ఇవి చేసేటప్పుడు మాత్రం ధర్మబద్ధమైన జీవితం గడపాలి, అది చాలా అవసరం. అంతేగాని సత్య, అహింస, శౌచ, అస్తేయమును మాత్రం విడిచిపెట్టరాదు, అది చాలా ప్రధానం. అవి చేస్తూ ఇవి చేయాలి. ఇవి చేస్తే తప్పకుండా సూర్యారాధన ఇహానికి పరానికి కూడా మనకి హేతు అవుతున్నది. తర్వాత అర్ఘ్యప్రదానం, సూర్యుడికి నమస్కారం, తర్వాత అర్ఘ్యం. సూర్యుడికి నమస్కారం ఎంత ప్రీతో అర్ఘ్యం అంత ప్రీతి. అర్ఘ్యము అంటే పూజించుట, పూజించే ద్రవ్యం పేరు అర్ఘ్యము, ఆ పూజా ద్రవ్యం. అది ఎలా ఇవ్వాలి ఇది కూడా కొంతమేరకు తెలుసుకుందాం. నేను ఇక్కడ ఉన్న సామాన్యులకు కూడా సాధ్యమవుతుందో అవే చెప్తున్నాం, పెద్ద పెద్ద విధానాలేం కాదు. చేయగలిగిన వాళ్ళకి చేయగలిగినంత నిత్యము చేయవచ్చు, లేదా ప్రత్యేక దివసాల్లోనే చేయవచ్చు. అది చెప్పినట్టు సప్తమి కానీ ఆదివారం కానీ కూడా చేసుకోవచ్చు. ఇది నిత్యం చేసేవాళ్ళు ఉంటారు. అది ఎలా చేయాలంటే, రాగి పాత్ర తీసుకోమన్నారు. సూర్యుడికి అన్ని పాత్రల కంటే రాగి చాలా ఇష్టం అండి, తామ్రం. నా డబ్బు ఉంది కదా అని వెండి పాత్రలతో సంధ్యావందనాలు చేస్తుంటే నీ డబ్బును చూపించుకోవడమే కానీ గొప్పది కాదని నేను అన్ను. కానీ రాగి చాలా శ్రేష్టం సూర్య భగవానుడికి. ఆదిత్య పురాణంలో సూర్యుడు చెప్తాడు, నాకు తామ్రమే మహాప్రీతి అని సూర్యుడు చెప్పిన మాట ఇది ఇక్కడ. కనుక ఆ సూర్యుడికి ప్రీతి రాగి. అయితే రాగి పాత్ర అంటే కొందరు ఇళ్లలో రాగి పాత్ర ఎప్పుడు ఎన్నాళ్ళైందో తోమి తెలియదు, ఇనప ముక్కల్లా కనబడతాయి. కానీ పాత్ర ఎప్పటికప్పుడు శుద్ధి చేయాలండి రాగి పాత్రని.
శుద్ధి చేసుకుని ఒక పాత్ర నిండుగా నీళ్లు పెట్టుకుని ఆ నీళ్లల్లో శుద్ధ జలంలో, పవిత్రమైన జలంలో ఎర్రచందనం కానీ కుంకుమ కానీ కలిపి అక్షతలు కూడా ఎర్రని అక్షతలు వేసి ఎర్రని పువ్వులు, దూర్వాంకురాలు అంటే గరికలు ఇవి తీసుకుని కలశంలో ఆ నీళ్లు పోసుకుని ద్రవ్యములు కూడా అందులో కలుపుకొని మోకాళ్ళ మీద కూర్చుని ఎదురుగా ఒక పళ్ళెంలో ఒక్కొక్క నామంతో ఒక్కొక్క అర్ఘ్యం ఇమ్మన్నారు. ఇక్కడ అలా 12 నామాలు చెప్పారు. కొన్ని గ్రంథాల్లో 72 నామాలు ఉన్నాయి. వాడు ఓపిక 72 నామాలు స్కాంద పురాణంలో చెప్పారు. 72 నామాలతో ఆయనకు అర్ఘ్యం ఇచ్చే విధానం. ఎన్ని పేర్లు అండి, పేర్లు చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. పేర్లు కనుక అర్థం తెలిస్తే నమస్కారం చేస్తాం. ఇందాక కిరణాలకు చెప్పిన పేర్లే చూస్తే ఎంత నాలెడ్జ్ కిరణాల గురించి మన వాళ్ళు చెప్పారు, అర్థమైంది కదా. ఇప్పుడు అదేవిధంగా అర్ఘ్యం చేసేటప్పుడు సూర్యుడికి ప్రధానంగా 12 నామాలు అనుకుందాం. 12 తృప్తిగా సరిపోతుంది కదా. 12కి 12 మార్లు అర్ఘ్యం ఇవ్వచ్చు, లేదా 12 నామాలు అని ఒక అర్ఘ్యం ఇవ్వచ్చు. అది మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, భాస్కర, మొత్తం 12 నామాలు. ఇవన్నీ కలిపిస్తారు కొంతమంది. అది ఎలా అంటే మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రక్క, భాస్కరేభ్యో నమః అంటూ ఒక అర్ఘ్యం. లేదా మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, అర్కాయ నమః, సవిత్రే నమః, భాస్కరాయ నమః, సవిత్రు సూర్యనారాయణాయ నమః 13వ నామంగా అనుకుని కలిపి మొత్తం అన్నీ కలిపి ఒకసారిని అర్ఘ్యం ఇవ్వచ్చు, లేదా ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి చొప్పున కూడా ఇవ్వవచ్చు. అన్నీ కలిపి అంటూ 7 మార్లు ఇవ్వచ్చుట, మళ్ళీ 7 పర్యాయాలు. ఇది అర్ఘ్యం ఇచ్చే విధానం. ఈ అర్ఘ్యం వల్ల అద్భుతాలు సాధించడం చాలా ఉన్నదండి. ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ప్రారబ్ధవశాత్తు రోగాలు వస్తాయి. ఏ పాపం వల్ల రోగాలు వస్తాయో ఆ పాపాలను పోగొట్టగలిగే శక్తి సూర్యునికి ఉంటుంది, అందులో సందేహం లేదు. అందులో సూర్యారాధనలో ఇది విశేషమైనది. అర్ఘ్యప్రదానం ఒకటి, నమస్కారం ఒకటి. 2 సూర్యుడు శబ్దప్రియుడు, అది కూడా గమనించాలి. శబ్దము, దేవతలు శబ్దంకి ప్రీతిపాత్రమైన వాళ్ళు. శబ్దం నుంచే మంత్రం వచ్చింది కనుక మంత్రం అనడం, నామం అనడం సామాన్యం కాదండి. ఆ నామం శబ్దంలో ఉన్న ప్రకంపన ఉందే, దాని శక్తి అమోఘమైనటువంటిది. నామాలు మనం తయారు చేయలేదు, వేదమునందు అవి వ్యక్తమయ్యాయి. పరమేశ్వరుని నామాలు ఋషులు విన్నారు, విని మనకి అందించారు తప్ప వాళ్ళు తయారు చేయలేదు. అందుకే ప్రతి నామం భగవంతుడు ధరించిన ఒక శబ్దావతారం. అలాగే ప్రతి నామానికి ఒక శక్తి ఉంటుంది. అలా సూర్య నామములు అంటూ స్తోత్రం అంటూ ఉంటే ఆ శక్తి సూర్యుని అనుగ్రహాన్ని మనకు అందిస్తుంది, అందులో సందేహం లేదు. ఏ హి సూర్య సహస్రాంశో తేజోరాసే జగత్పతే అనుకంపయ మాం దేవ గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఇది అర్ఘ్యమంత్రం. అంటే 12 నామాలన్నా చివరికి ఈ నామం అని ఏహి సూర్య సహస్రాంశో. ఏహి అంటే ఆహ్వానం, రావయ్యా. సహస్రాంశో వేల కిరణాలు కలిగిన సూర్య, ఏహి సూర్య సహస్రాంశో తేజోరాసే జగత్పతే. అర్థమైపోయింది కదా, తేజస్సు యొక్క రాశివు నువ్వు, జగత్తుకి పతివి నువ్వు అంటూ ఏహి సూర్య సహస్రాంశో తేజోరాసే జగత్పతి అనుకంపయ మాం దేవ, నా పట్ల దయ చూడవయ్యా. గృహాణ అర్ఘ్యం నమోస్తుతే. ఈ అర్ఘ్యాన్ని తీసుకో, నీకు నమస్కారం చేస్తున్నాను. ఈ మంత్రంతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడు. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ మంత్రం కనీసం ఈ నామాలు పెట్టుకుంటే చాలండి. సూర్యారాధన ప్రతివారం ఎంత సులభంగా చేయవచ్చు. ఇవి నిత్యం కుదరినప్పుడు ఒక నమస్కారం చేసుకొని ఆదివారం నాడు ప్రత్యేక